వచ్చేసాడు భయ్యా. ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు అని చాలామంది చాలా రకరకాలుగా క్వెషన్స్ అడిగినారు. ఆ క్వెషన్స్‌కి అన్నిటికి ఈరోజు ఆన్సర్ వచ్చేసింది. ఈరోజు ఎన్‌ఎక్స్‌టీలో ఆ మనిషి డెబ్యూట్ చేసిండు. ఎవరని అనుకుంటున్నారా? జిల్లా ఫాటో. సో, చాలా నెలల నుండి నెలలు గూడా గాదు, సంవత్సరాల నుండి జిల్లా ఫాటో ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు అని చాలామంది క్వెషన్స్ అడిగుండే, చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేసుండే. ఫైనల్లీ ఈరోజు ఎన్ఎక్స్టీలో జిల్లా ఫాటో డెబ్యూట్ చేసిండు. అండ్ గ్రేసన్ వ్యాలర్ పైన భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ ఎన్ఎక్స్టీ ఛాంపియన్షిప్ సైడ్ వెళ్తాడు అన్నట్టుగా టీజ్ అయితే ఇచ్చిందనమాట ఈరోజు జిల్లా ఫాటో. సో ఫైనల్లీ జిల్లా ఫాటో ఎన్ఎక్స్టీలో డెబ్యూట్ చేసిండు. చాలా మంది మెయిన్ రోస్టర్లో వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ ఎన్ఎక్స్టీలోనే డెబ్యూట్ చేయించింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ ఏంటంటే ఎక్కువ టైం అయితే పట్టకపోవచ్చు జిల్లా ఫాటో మెయిన్ రోస్టర్లో రావడానికి. సో, అంత ఎక్కువగా టైం తీసుకోకపోవచ్చు. మేబీ తొందరలోనే జిల్లా ఫాటో మెయిన్ రోస్టర్‌లో అడుగు పెట్టొచ్చు. బట్ ప్రెజెంట్ గుడ్ న్యూస్ ఏందంటే జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసిండు. ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేసిండు. అండ్ కంపల్సరీగా మెయిన్ రోస్టర్‌లో గూడా వస్తాడు. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో గూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో. అండ్ అంతేకాదు గ్రేసన్ వ్యాలర్ రియాక్షన్ ఇచ్చిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, గ్రేసన్ వ్యాలర్ ఏమన్నాడంటే, చూడండి డబ్ల్యూడబ్ల్యూఈకి ఏం కావాలసలు? సో, ఇంకొక ఓవర్ రేటెడ్ యూస్ వచ్చిండు అన్నట్టుగా ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చిండు. అంటే ఇంకొక మనిషి ఓవర్ రేటెడ్ అంటే ఎక్కువగా డబ్ల్యూడబ్ల్యూఈ హైప్ ఇవ్వడం. అటువంటి మనిషి మళ్ళొక బ్లడ్ లైన్ మెంబరు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చిండు అన్నట్టుగా రియాక్షన్ అయితే ఇచ్చిండు. అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ అయితే మంచిగానే ఉంది. సో, ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు జిల్లా ఫాటూకి. అండ్ ఇంకొకటేందంటే వాళ్ళ ఫ్యామిలీ గూడా రియాక్ట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో, ఆ వీడియోస్ గూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో, వాళ్ళ ఫాదర్ లెగసీని మరి డబ్ల్యూడబ్ల్యూఈలో ముందుకు తీసుకెళ్తాడా అనేది ముందు ముందు చూడాలన్నమాట. సో, చూద్దాం ఫ్యూచర్‌లో ఏం జరుగుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లాస్ట్ వీక్ రా వ్యూవర్‌షిప్ గురించి. సో, లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ 2.6 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, లాస్ట్ వీక్ రా చాలా బాగుండే. బ్రాన్ బ్రేకర్, ఒబాఫెమి ఫేస్ ఆఫ్ అండ్ బ్యాక్ స్టేజ్‌లో పాల్ హిమన్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య చిన్న కాన్వర్జేషన్, బ్లడ్ లైన్ బ్యాక్ స్టేజ్ కాన్వర్జేషన్ అండ్ ఇన్ రింగ్‌లో రోమన్ రీన్స్, ఎల్ఏ నైట్ ఫేస్ ఆఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, అందుకనే రాకి 2.6 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. అండ్ ఈ వారం కొంచెం అంతంతంగానే ఉంది. సో, మరీ అంతగా ఎక్స్‌పెక్ట్ చేసినంతగా లేదు గానీ ఓకే. గుడ్ డీసెంట్ రా షో లానే ఉంది. చూద్దాం మరి ఈ రా షోకి ఎట్లా ఉంటదో వ్యూవర్‌షిప్ అది నెక్స్ట్ వీక్ తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెయిన్ క్వెషన్ గురించి. అదేందంటే సోలో సికోవా బ్లడ్ లైన్‌లో జాయిన్ అవుతాడా? సో, ఇప్పుడు నిన్నటి స్టిపులేషన్ ప్రకారం సోలో సికోవా ఓడిపోయిండు. సో, సోలో సికోవా రోమన్ రీన్స్‌తో జాయిన్ అవ్వాలి. రోమన్ రీన్స్ టీమ్‌లో కలవాలి. అండ్ సోలో సికోవా స్టోరీ గూడా పెట్టిండు. నేనిప్పుడు మళ్ళీ ఎళ్ళాలి అన్నట్టుగా. అంటే బ్లడ్ లైన్‌లోకి ఎళ్ళాలి, ఆళ్ళతో కలవాలి అన్నట్టుగా స్టోరీ అయితే పెట్టిండు. బట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే మాక్సిమం ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అది బ్లడ్ లైన్ ఫ్యాన్సే కావచ్చు, నార్మల్‌గా యాంటీ బ్లడ్ లైన్ ఫ్యాన్స్‌కే కావచ్చు. ప్రెజెంట్ సోలో సికోవా క్యారెక్టర్ చాలా కిరాక్‌గా ఉంది. యాస్ ఎ బేబీ ఫేస్‌గా ఫన్నీ క్యారెక్టర్‌ని మంచిగా ప్లే చేస్తున్నాడు. అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సోలో సికోవాకి. సో, ఇటువంటి టైంలో రోమన్ రీన్స్‌తో గెలవడం అవసరమా? అవసరం లేదు. సోలో సికోవా అట్లా గెలవడం అవసరం లేదు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, దీంట్లో పాయింట్ ఉంది. ఆల్రెడీ రోమన్ రీన్స్ టీమ్‌లో జేకబ్ ఉన్నాడు పవర్‌ఫుల్‌గా. అండ్ ఇప్పుడు రోమన్ టీమ్‌లో సోలో గలిస్తే ఇప్పుడున్న క్యారెక్టర్‌ని మేబీ ప్లే చేయకపోవచ్చు. ఇంత ఫన్నీగా. సో, ఇప్పుడున్న క్యారెక్టర్‌లో అంత మంచి ఫ్యాన్స్ నుండి రియాక్షన్ వచ్చే విధంగా ఉండకపోవచ్చు. సీరియస్‌గా కనిపించొచ్చు రోమన్‌తో ఉంటే ఒకవేళ. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సోలో సికోవా రోమన్ రీన్స్‌తో ఆ బ్లడ్ లైన్‌తో కలవకపోతేనే మంచిగుంటది. అండ్ సోలో సికోవా సోలోగానే ఉంటే మంచిగుంటది అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఉన్న స్టిపులేషన్ ప్రకారం అయితే సోలో సికోవా రోమన్ రీన్స్‌తో యాడ్ అవ్వాలి. సో, అది నెక్స్ట్ రాలో తెలుస్తది. సోలో సికోవా మరి నిజంగానే రోమన్ రీన్స్‌తో కలుస్తాడా? కలిసుంటే కలిసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడా అనేది నెక్స్ట్ రాలో తెలుస్తది. మీ రియాక్షన్ ఏది? సోలో రోమన్‌తో కలిస్తే మంచిగుంటదా? లేదంటే కలవకపోతే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రెడిక్టెడ్ మ్యాచ్ కార్డ్. సో, ఈ మనీ ఇన్ ద బ్యాంక్‌లో మేబీ 5 మ్యాచెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకటి వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అండ్ మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్. సో, దాంట్లో మెయిన్‌గా ఇప్పుడు నంబర్ 1 బెట్టింగ్ ఓడ్స్‌లో ఉంది ఎవరు అంటే మెన్స్‌లో ట్రిక్ విలియమ్స్ అండ్ అటు వుమెన్స్‌లో రోగ్జెన్ పెరేజ్. సో, ఈళ్ళు మరి కంపల్సరీగా గెలుస్తారా? గెలవరా? అనేది పక్కన పెడితే ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్‌లోనైతే ఈళ్ళిద్దరున్నారు.
అండ్ ఇంకా 3 మ్యాచెస్ ఏందంటే రోమన్ రీన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ ఎక్స్‌పెక్టెడ్ మ్యాచ్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్. ఇది కూడా ఎక్స్‌పెక్టెడ్ మ్యాచ్. అండ్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో రీమ్యాచ్ అంటున్నారు. సో ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరుగుతది యాక్చువల్‌గా. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. సో మళ్ళీ రీమ్యాచ్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో జరుగుతుందన్న ఒక ప్రెడిక్టెడ్ మ్యాచ్ కార్డ్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఈ స్మాక్ డౌన్‌లో చూస్తే తెలుస్తది. ఎవరు గెలుస్తారు? గెలిచిన తర్వాత మళ్ళీ రీమ్యాచ్ ఏమైనా ఉంటదా అనేది అప్పుడు తెలుస్తది. సో అదన్నమాట మనీ ఇన్ ద బ్యాంక్ విషయానికొస్తే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సినా క్లాసిక్ గురించి. సో మన జాన్ సినా క్లాసిక్ ఒకటి అనౌన్స్ చేసుండే ఈ డిసెంబర్ మంత్‌లో జరుగుతదని. సో దాంట్లో రా నుండి అండ్ ఎన్ఎక్స్‌టీ నుండి, స్మాక్ డౌన్ నుండి అండ్ ట్రిపుల్ ఏ నుండి సూపర్ స్టార్స్ వచ్చి ఫైట్ చేస్తారు. అండ్ ఫైట్ చేసిన వాళ్ళకి ఒక ఛాంపియన్‌షిప్ వస్తది. అంటే ఒక టోర్నమెంట్. దాంట్లో గెలిచిన వాళ్ళకి ఛాంపియన్‌షిప్ వస్తదని చెప్పుండే. అండ్ ఫ్యాన్స్ కూడా ఓట్ వేయొచ్చని చెప్పుండే. సో అది ఎప్పుడు జరుగుతది అనేది టైమింగ్స్‌లో క్లారిటీ లేదంట. సో యాక్చువల్‌గా అది డిసెంబర్ మంత్‌లోనే జరుగుతదంట గానీ, అంటే అదెప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ డేట్‌లోనే జరుగుతదనేది ఇంకా ఏం క్లారిటీ లేదంట. అండ్ కంటిన్యూయస్‌గా ఆ డేట్ అనేది చేంజ్ అవుతుందంట. సో మరి అది జరిపిస్తారా? జరిపించరా? అనేది ఇగ డబ్ల్యూడబ్ల్యూఈకే తెలుసు. మాక్సిమం అయితే పెడతారు అనిపిస్తుంది. సో అంతగానం వచ్చి అనౌన్స్ చేసిన దానికి ఏదో ఒకటైతే పెట్టాలి గదా! అండ్ డిసెంబర్ మంత్‌లో గూడా ఎక్కువగా మనకి ఏందంటే, వాళ్ళకి ఫెస్టివల్స్ ఉంటాయి. సో చిన్న చిన్న సూపర్ స్టార్స్‌ని తీసుకొచ్చి ఫైట్ చేపిస్తారు కావచ్చు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతదో. సో ప్రెజెంట్ అయితే ఒక డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డామినిక్ మిస్టేరియో గురించి. సో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన డామినిక్ మిస్టేరియో రికార్డ్ 0-12 అంటే లాస్ట్ 12 మ్యాచులుగా ఒక్క మ్యాచ్ కూడా డామినిక్ మిస్టేరియో గెలవలేదు. సో రికార్డ్ చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు ఒక వేరే లెవెల్‌లో చూపించింది డామ్‌కి. బట్ ఇప్పుడున్న క్యారెక్టర్ ఎవ్వలికి నచ్చట్లేదు. ఈవెన్ డామినిక్ మిస్టీరియో గూడా చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనేది ఫ్యాన్స్‌కి నచ్చినా, నచ్చకపోయినా, బూ చేసినా అని ఏం ఫరక్ పడదు. బట్ ఆ సూపర్ స్టార్‌కి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు డామినిక్ మిస్టీరియోకి లేదు. ఎట్ ద సేమ్ టైమ్ బ్రాన్ బ్రెక్కర్‌కి గూడా లేదు ఇంతకుముందు. సో ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎవరు ఫేస్ ఆఫ్ ద కంపెనీ అనే దానిపైన పోటీ జరుగుతుంది. మరది బ్రాన్ బ్రేకర్ అవుతాడా? లేదంటే ఒబా ఫేమి అవుతాడా? సో ఈళ్ళిద్దరు మ్యాచ్ పెట్టబోతున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మ్యాచ్. సో ఎందుకంటే దీంట్లో పాల్ హెమన్ గూడా మేబీ ఇన్వాల్వ్ అవుతాడు కావచ్చు. సో ఇప్పుడు పాల్ హెమన్ ఒబా సైడా? బ్రాన్ సైడా? ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఖచ్చితంగా ఒబా ఫేమిని ఓడిస్తేనే పాల్ హెమన్ గూడా బ్రాన్ బ్రేకర్‌కి కొంచెం సపోర్ట్ ఇస్తాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్, ఒబాఫెమి ఇద్దరు నిల్చున్నప్పుడు ఒబాఫెమికి గూడా రెస్పెక్ట్ ఇస్తాడు మన పాల్ హేమన్. బట్ అది బ్రాన్ బ్రేకర్‌కి నచ్చదు. బ్రాన్ బ్రేకర్‌కే రెస్పెక్ట్ ఇవ్వాలి. తనే డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించాలి అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్‌కి ఉంటది గాబట్టి, సో ఖచ్చితంగా బ్రాన్ బ్రేకర్ ఒబాఫెమిని ఓడిస్తేనే పాల్ హేమన్ రెస్పెక్ట్ అనేది వస్తది. ఈవెన్ ఓడించినా ఓడించకపోయినా వస్తది. బట్ ఏందంటే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఉంటదన్నమాట ఒబాఫెమి పైన. సో అందుకోసమే ఇప్పుడు ఈ మ్యాచ్ పెట్టినారు. సో, ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఎప్పుడు జరుగుతదనేది ఎగ్జాక్ట్‌గా మనకి ఏం క్లారిటీ అనేది లేదు. సో, ప్రెజెంట్ రాలో ఈ స్టోరీ లైన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈళ్ళ మధ్య ఫ్యూడ్. సో, అదెప్పుడు జరుగుతదనేది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో, మేబీ ఒబాఫెమి ఓడిపోతే గూడా కరెక్ట్ ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ బ్రాన్ బ్రేకర్‌ని గూడా ఓడిస్తే మంచిగుండదు. ఏదో జరగాలి ఈ మ్యాచ్‌లో. సో, అలా జరిగి ఇద్దరికి ఒక మంచి పుష్ ఇస్తే బెటర్ ఉంటదని నాకనిపిస్తుంది. చూద్దాం మరి ఈళ్ళ మధ్య ఏం జరుగుతదో ముందు ముందు రాషోలలో చూస్తే తెలుస్తది. అండ్ ఇంకొకటేందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని ప్లాన్స్ చేస్తుందంట నెక్స్ట్ ఇయర్‌గా. అంటే ఇగ నెక్స్ట్ ఇయర్‌లో మన ఒబా ఫెమిని నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద కంపెనీగా అంటే రోమన్ రైన్స్ స్పాట్‌ని భర్తీ చేసేలా చేపిద్దాం అన్నట్టుగా ఒబా ఫెమిని చూస్తుంది. అంటే దీని అర్థం ఏందంటే మేబీ నెక్స్ట్ ఇయర్‌లో ఒబా ఫెమి మేబీ రోమన్ రైన్స్‌ని ఓడిపిస్తాడు కావచ్చు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ రెస్పెక్ట్ ఇచ్చి అంటే కొంచెం సైడ్ అవుతాడు కావచ్చు. ఇప్పుడైతే పార్ట్ టైమ్‌గా ఉన్నాడు. అండ్ ఇంకా ఫుల్ పార్ట్ టైమ్‌గా మారిపోయి ఒబాఫెమికి టార్చ్ పాస్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. బట్ ఒక టైప్‌లో చూస్తే అది జరిగేలా లేదు. అంటే ఓడిపించొచ్చు కావచ్చు గానీ, మేబీ రోమన్ రైన్స్ మొత్తానికే తప్పుకునే విధంగానైతే లేదు. అండ్ ఇప్పుడే బ్లడ్ లైన్, స్టోరీ లైన్ కూడా బిల్డ్ అవుతుంది కాబట్టి, సో ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారంట నెక్స్ట్ ఇయర్ ఒబాఫెమి రోమన్ రైన్స్‌ని ఓడించాలి రెస్సల్ మేనియాలో అని. సో ఇప్పుడు మీరేమంటారు? సో మీకేమనిపిస్తుందో దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద ఫైనల్ బాస్ 'రాక్' గురించి. అసలు 'రాక్‌కి' తనెవలో మర్చిపోయిండు.
రాక్ ఒక ఫైనల్ బాస్ అని మర్చిపోయిండు. రాక్ ఒక రెజ్లర్ అని మర్చిపోయిండు. ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఒక డ్రీమ్ మ్యాచ్ ఉంది. ఆ డ్రీమ్ మ్యాచ్ కోసం 11 ఏళ్లుగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 10, 11 ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు జరుగుతదని. ఇది మర్చిపోయిండు రాక్. ఇప్పుడు మొత్తం మర్చిపోయి మన రాక్ మ్యూజిక్‌లో ఇన్వాల్వ్ అవుతాడంట. సో, మ్యూజిక్‌లో ఫోకస్ పెడతాడంట మన ఫైనల్ బాస్ రాక్. సో, తను ఒక రెజ్లర్ అని మర్చిపోయి మరి అంటే మ్యూజిక్‌లో ఇన్వాల్వ్ అవుతాడంట. మ్యూజిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడంట. ఆల్రెడీ ఒక ఆల్బమ్ ఏమో రిలీజ్ చేసినట్టున్నారు మన రాక్‌ది. సో, అదంట. సో, ఫైనల్ బాస్ కొంచెం ఇప్పుడు ఆ మ్యూజిక్‌లో పెట్టే కాన్సంట్రేషన్, ఇంట్రెస్ట్ ఒక 1% నుండి 10% డబ్ల్యూడబ్ల్యూఈ పైన పెట్టి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి మాకు ఆ డ్రీమ్ మ్యాచ్ ఇచ్చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే ఒక సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు. ఒక 10 ఏళ్ల నుండి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటేందంటే డబ్ల్యూడబ్ల్యూలో చాలా డ్రీమ్ మ్యాచెస్ ఉండే. బట్ ఆ డ్రీమ్ మ్యాచెస్ చాలా వరకు జరగలేదు. సో, అందుకనే ఫ్యాన్స్ కొంచెం భయపడుతున్నారు. సో, నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేసైనా ఈ డ్రీమ్ మ్యాచ్‌ని మాకు పెట్టండి అని అంటున్నారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తదా? అటు ఫైనల్ బాస్ రాక్ కన్సిడర్ చేస్తదా అనేది చూడాలి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ ఈ మ్యాచ్ జరుగుతది అనే దానికి హోప్ ఏందంటే సౌదీ అరేబియాలో రెసల్‌మేనియా జరుగుతుంది కాబట్టి మేబీ అక్కడ ఛాన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లెజెండ్స్ ఎవ్వరు లేరు. సో, పెద్ద పెద్ద లెజెండ్స్ ఎవ్వరు లేరు. సో, మేబీ ఫైనల్ బాస్ వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. స్టోరీని మంచిగా బిల్డ్ చేయొచ్చు. సో, ఈ టైప్‌లో పెట్టినా పెట్టొచ్చు అన్న ఒక చిన్న హోప్ అంతే తప్ప సో, ఎగ్జాక్ట్‌గా వచ్చి ఫైట్ చేస్తాడనేది క్లారిటీ అనేది లేదు. బట్ ప్రెజెంట్ అయితే మ్యూజిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడంట. సో, ఇగ రాక్‌కే తెలవాలి. మన డబ్ల్యూడబ్ల్యూకే తెలవాలి. అండ్ రోమన్ రైన్స్‌కే తెలవాలి. ఈ డ్రీమ్ మ్యాచ్ ఫ్యాన్స్‌కి చూడడానికి దొరుకుతదా? దొరకదా? అనేది. అండ్ ఇంకొకటేందంటే ఒబాఫెమి నెక్స్ట్ ఇయర్ రోమన్ రైన్స్‌ని ఓడిస్తాడని ఇదొక క్వెషన్. సో, ఇట్లా చూసుకుంటే మేబీ ఒబా వర్సెస్ రోమన్ పెడతారేమో. నెక్స్ట్ ఇయర్ గూడా రాక్ రాడేమో అని ఇట్లా ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. సో, ఇది ప్రెజెంట్ ఉన్న సినారియో ఇది. రాకేమో మ్యూజిక్ సైడ్ ఎళ్తాడంట. ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. ఈ డ్రీమ్ మ్యాచ్ కోసం. ఇప్పుడు ఈ డ్రీమ్ మ్యాచ్ పైన, రాక్ పైన, డబ్ల్యూడబ్ల్యూఈ పైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.